ఇప్పుడు ఈ పాత జ్యోతిష గ్రంథాలు చెప్పారు మీరు, ఎక్కువ వీటిని గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ వాళ్ళు, రాజమండ్రి వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు తెప్పిస్తారా ఇవి? అవును సార్, ఆ పబ్లిషర్ వాళ్ళు వాళ్ళ దగ్గర తెప్పించి మనం సేల్ చేస్తూ ఉంటాం. ఓకే. అట్లా మోహన్ పబ్లికేషను, రాజమండ్రి గొల్లపూడి వీరాస్వామి, పాత పబ్లికేషన్ సార్. మీరు ఎందుకు పబ్లిష్ చేయడం మొదలు పెట్టలేదు అసలు పుస్తకాలు? మేము కొన్ని వేసా కానీ దానికి ఒక మ్యాన్ పవర్ గోడౌన్స్ కావాలి సార్. ఓకే. దానికి మనకి స్టోర్ చేయడానికి స్టోర్ గోడౌన్స్ మెయిన్ కావాలి, మనకు అంత లేదు, చిన్న షాప్ కాబట్టి మనం దాన్ని అంత పెట్టలేము. ఓకే. అందుకని మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలి. అందరితో కొంచెం స్టాఫ్ కూడా ఎక్కువ మంది కావాల్సి వస్తుంది. ఓకే. ఒక మనిషితో ఇద్దరు మనిషి అయ్యేది కాదు, ఒక 4-5 ఎప్పుడు ఉండాలి దానికి. పబ్లికేషన్ చేస్తే వాటిని గోడౌన్లో పెట్టాలి, ప్లస్ వాటిని మనం బయటికి పంపించాలి, మళ్ళీ వచ్చే తీసుకోవాలి, పెద్ద వర్క్ డైలీ ఉంటుంది అది. ఓకే. ఇప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేము మనం సేల్స్ మీద. నేను అటు వెళ్తే ఈ సేల్స్ ఇబ్బంది అవుతుంది కదా మనకి, డైలీ కస్టమర్స్ రిలేషన్ దెబ్బతింటుంది కదా. ఇప్పుడు మీలాంటి కస్టమర్స్ మాకు కావాలి, మిమ్మల్ని కావాలంటే ఏం చేయాలి, నేను ఉండాలి. వేరే వాళ్ళకి అప్ చేస్తే వాళ్ళు సరిగ్గా డీల్ చేయలేదు అనుకో, ఆయన డిసప్పాయింట్ అవుతారు కదా. అదే ఎందుకంటే ఇక్కడ ముఖ్యం ఏంటంటే కస్టమర్ మెయిన్. డబ్బులు పుస్తకాలు కాకపోయినా వచ్చే వ్యక్తులు వాళ్ళని రిసీవ్ చేసుకుని చక్కగా సమాధానం కూర్చుని ఇస్తేనే మనకు మళ్ళీ వస్తారు. అదే, లేకపోతే మనం ఏమాత్రం సమాధానం ఇరెగ్యులర్ చెప్పినా లేకపోతే వాళ్ళని సరిగ్గా రిసీవ్ చేసుకుపోయినా మనకు బిజినెస్ రాదు, మళ్ళీ వాళ్ళు మన సపోర్ట్ చేయలేరు, ఎంకరేజ్ చేయరు కదా. ఇప్పుడు సాధారణంగా రైటర్కి పబ్లిషర్కి, మరి పబ్లిషర్ అంటే దాదాపు మీరు షాపు ఉంది కాబట్టి ఎలా ఉంటుంది? ఒక రైటర్ బుక్ పబ్లిష్ చేస్తే ఎంత పర్సంటేజ్ మీరు అతనికి ఇస్తారు? వాళ్ళు సొంతంగా పబ్లిష్ చేసుకుంటే మీరు ఎంత తీసుకుంటారు పర్సంటేజ్? పబ్లికేషన్ అంటే ఏమవుతుందంటే రైటర్ బుక్ రాసి ఆయనకి ఇచ్చేస్తాడు సార్. ఓకే. ఇంకా కాపీ రైట్స్ అనేది వాళ్ళు మాట్లాడుకుంటారు. రైటర్ కావాలంటే ఒక ఎడిషన్ వరకు ఇస్తానంటాడు రైటరు, పబ్లికేషన్ అతను పబ్లిష్ చేసుకుంటాడు, రైటర్కి ఎంతో రెమ్యునేషన్ ఇస్తాడు ఆ బుక్ని బట్టి, ఆ రాసిన రైటర్ రాయల్టీ ఇస్తాడు, అయిపోతుంది, అది అతను వేసుకుంటాడు. లేదు రైటరే సొంతంగా పుస్తకాలు వేసుకుని షాపులకి ఇవ్వాలంటే 40-60% ఉంటుంది. ఓకే. అంటే రైటర్కి 60%, షాపుల వాళ్ళకి 40%. మళ్ళీ మీరు డిస్కౌంట్ ఇస్తున్నారు కదా మీ పాఠకులకి, వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు? ఇవ్వాలి, ఇవ్వకపోతే మరి వాడు వచ్చిన వాళ్ళకి కూడా 20% అట్లా, కొంచెం 10-20 అట్లా ఇస్తుంటాం. తెలిసిన వాళ్ళని బట్టి వచ్చే వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ ఇస్తాం. అవును సార్, వాళ్ళు కొన్నదాన్ని బట్టి కొంచెం ఎక్కువ కొన్ని పరిచయం ఉన్నారు అనుకో, వాళ్ళకి మీరు ఉండాలి సార్, వస్తారు, అదే మీరు మనం ఒకటే కాదు కొంచెం చూసిస్తారు. ఇప్పుడు గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ వాళ్ళ దగ్గర మీరు పుస్తకాలు తీసుకుంటారండి, మార్జిన్ మీకు వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళు అంటే వాళ్ళు వేసిన దాన్ని బట్టి సార్, ఒక బుక్ని కొంచెం రేట్ ఎక్కువ వేస్తుంటారు అనుకోండి, ఎక్కువ డిస్కౌంట్ ఇస్తుంటారు మనకి. ఓకే. ఎక్కువ వేస్తే కొంచెం వాళ్ళు బల్క్లో వేస్తారు, వాళ్ళు 2,000-3,000 కాపీలు వేస్తారు. ఓకే. వాళ్ళు కొంత ప్రాఫిట్ వాళ్ళు ఉంచుకుని మనకు కొంత ఇస్తారు, దాన్ని బట్టి మనకు. ఇప్పుడు మోహన్ పబ్లికేషన్స్ కానీ లేకపోతే గొల్లపూడి వీరాస్వామి వాళ్ళు రాజమండ్రి ప్రాంతంలోనే అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే మనకి రాజమండ్రి అనేది పురాతనం ఎప్పటి నుంచి ఉంది సార్, కళలు వాటికి సాహిత్యానికి నిలయం, పరువులందరూ కూడా అక్కడ వాళ్ళే కాబట్టి అక్కడ మొదటి నుంచి అక్కడ డెవలప్ అయింది. ఓకే. ఈస్ట్ వెస్ట్లో కొంచెం తెనాలి ఆ ఏరియాలో డెవలప్ అయింది, గుంటూరు కాబట్టి ఆ భక్తి సాహిత్యం మొత్తం ఎక్కువగా రాజమండ్రిలోనే వచ్చింది సార్. అట్లాగా కొంచెం మొదటి జ్యోతిష్పరమైన పుస్తకాలు కానీ కొంచెం ఆధ్యాత్మిక పంచాంగాలు కానీ. అవును సార్, రాజమండ్రి కేంద్రంగా ఉండేది అక్కడ ప్రింటింగ్ ప్రెస్ కానీ ఆ ఏరియాలో కొంచెం పూర్వం నుంచి వచ్చింది కాబట్టి అది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుని దాని నుంచి ఇతర జిల్లాలకు వచ్చేది అప్పట్లో. ఇప్పుడు జ్యోతిషపరమైన గ్రంథాల్లో మీ దగ్గర ఎక్కువగా అమ్ముడుతున్న పుస్తకాలు ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ అంటే పూర్వం గత 25 ఏళ్ళ నుంచి ఉండా కాబట్టి ఇప్పుడు అంతకుముందు బృహత్ పరాశర, బృహత్ జాతకం ఇవన్నీ పోయేశారు, ఇప్పుడు కూడా పోతుంటాయి నిరంతరం. దానికి తప్పొచ్చి ఏంటంటే ఈ మధ్య పుస్తక శ్రీనివాసరావు కొన్ని గ్రంథాలు రాశారు. అవును, అనువాదాలు చేశారు కొన్ని, అవి కొంచెం బాగానే పోతున్నాయి సార్. బివి రామన్ గారు పుస్తకాలన్నీ అనువాదాలు చేశారు, అవి పోతున్నాయి. ఇప్పుడు 40 రోజుల జ్యోతిష్యం నేర్చుకున్నాం. అవును, అది ఎక్కువ అమ్ముడైందా? అవును సార్. ఇప్పుడు ఎన్ని కాపీలు అమ్ముంటారు? ఇది దాదాపుగా అమ్మాను సార్, ఒక 5-6 వేల కాపీలు అమ్ముంటాం అప్పటి నుంచి, 25 ఏళ్ళ నుంచి. బాగానే పోయింది అది కూడా. ఓకే. మీరేనంటే మిగతా వాళ్ళు అందరూ కలిపి చాలా కాపీలు పోయింది నాకు తెలిసి పైన. అదే పోయింది ఈ 20 yearsలో డెఫినెట్గా మీకు 1 lakh కాపీలు పోయి, అది బాగానే పోతుంది. ఇంకా వీళ్ళు రాశారు రెల్లంగి తంగిరాల వారిది నక్షత్రాలు 27 నక్షత్రాల ఫలితాల బుక్ వచ్చింది సార్. అవును, అది లావు పుస్తకం. అవును సార్, ఆ బుక్ కూడా బాగానే పోయింది సార్. దాంట్లో కూడా కరెక్ట్గా ఇచ్చాడు నక్షత్రాలు ఏ వ్యక్తికి ఏంటి అనేది మనకు కనెక్టివిటీ బాగుంది అది బుక్. ఓకే. చాలా, అది 1650 రూపాయలు అయినా కానీ అది కూడా బాగానే అమ్ముడుపోయింది. బుక్కే 1650 రూపాయలు అయినా కానీ బాగానే పోయింది సార్ అది. ఓకే. అది అద్భుతమైన సేల్స్ ఉంది, సమగ్రంగా రాసి ఉంటారు, రాశారు. ఇప్పుడు మనం ఆ బుక్ మనం కొనుక్కుంటే మన ఇంట్లో వాళ్ళ నక్షత్రాలు ఎవరో ఒకరు ఉంటాం కదా, మనం నలుగురు ఏదో నక్షత్రం ఉంటుంది కదా, కామన్గా ఉండే వాళ్ళు కాకుండా నార్మల్ వాళ్ళకి కూడా వాడుక భాషలో రాశారు మీరు. ఓకే. వాడుక భాష రాయటం వల్ల ఏంటంటే అందరికీ అర్థమవుతుంది, ఇంట్లో ఎవరికాళ్ళు చదువుకోవచ్చు, కొంచెం దగ్గరగా ఉంది అది మన జీవితానికి. అంటే 100% మనం చెప్పైనా మనం నడవడిక మన జీవితంలో రోజువారీ కార్యక్రమాలకు దగ్గరగా ఉంది, అది బాగానే పోతుంది సార్. మామూలు వాళ్ళు కొనుక్కుంటున్నారు. మరి ఇన్ని జ్యోతిష్ పుస్తకాలు అమ్ముతున్నారు, అమ్మినప్పుడు మీరు కూడా చదవాలి కదా, మీకు కూడా ఆ పరిజ్ఞానం ఏమైనా వచ్చిందా? అంటే అది ఎట్లా ఉంటుందండి సార్, నేను
ఆ పుస్తకాల్లో ఉండటం వల్ల నాకు తెలియకుండానే మైండ్ లోపలికి వెళ్ళిపోతుంది సార్. ఓకే. ఆ పవర్ అనేది నేను చదవను కానీ జనరల్గా ఆ బుక్ని చూడంగానే పట్టుకోగానే నాకు తెలిసేమో తెలియదు కానీ పైన భగవంతుడు ఇచ్చిన తల్లిదండ్రులు ఏమో తెలియదు కానీ కొంత ఆ గ్రాస్పిక్ పవర్ వెళ్ళిపోతుంది. అది ఈ బుక్ ఇది మీరు వచ్చారు ఈ బుక్ కడగంగా నేనేం చదవను కానీ దాని గురించి 10 మాటలు చెప్పేస్తారు. అది 10 మాటలు 5-6 మాటలు పుస్తకాలు కావాలో మీరే సెలెక్ట్ చేసి ఇచ్చేస్తుంటారు. అవును సార్. వచ్చిన వేజ్ని బట్టి అతను అడిగేదాన్ని బట్టి ఇతనికి ఇది ఇచ్చాను, దీని తర్వాత ఇది ఇవ్వాలని తెలుస్తుంది. ఓకే. ఇతను మీరు జ్యోతిష్యం నేర్చుకుని ఫండమెంటల్ ఇచ్చారు, దాని తర్వాత ఏమి ఇవ్వాలి, జ్యోతిష్యం పరిశీలించడం ఎలా ఇవ్వాలి. జ్యోతిష్యం నేర్చుకుని బుక్ ఇచ్చిన తర్వాత అతనికి జ్యోతిష్యం మీ దగ్గరకు నేను వస్తే ఎట్లా పరిశీలించాలి నా జాతకాన్ని ఆ బుక్ ఇవ్వాలి. దాని తర్వాత జ్యోతిష్య ఫలితాలు ఇవ్వాలి. అదే అట్లా స్టెప్ బై స్టెప్ ఉండాలి. ముందు ఏది ఇవ్వకపోయినా అది దాని బదులు ఇది ఇచ్చినా జ్యోతిష్యం నేర్చుకుని పుస్తకం ఇచ్చి ఫలితాలు ఇచ్చామనుకో పరిశీలించడం రాదుగా, తెలియదు, అతను కన్ఫ్యూజ్ అయిపోతాడు. అందుకని దాని తర్వాత జ్యోతిష్యం పరిశీలించడం, దాని తర్వాత జాతక ఫలితాలు చెప్పడం ఇస్తే, దాని తర్వాత రెమెడీస్ ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. అట్లా నేర్చుకుంటే వాళ్ళకి ఏంటంటే ఈజీగా అవుతుంది. అది కూడా వాడుక భాషలో ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు సంస్కృతులు ఉండేవి, ఇప్పుడు వాడుక భాషలో వచ్చినాయి సార్ అన్ని తెలుగులో. అదే వాడుక భాష వచ్చరికి కొద్దిగా ఇంకా ఎక్కువ మంది దాన్ని ఈజీగా చదవచ్చు అనేది చూద్దాం మనం కూడా అని ఓకే నేర్చుకోవటం రావటం కానీ అటు వెళ్తుంది.